మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం కష్టాలు అడ్డంకులు ఎదుర్కొంటూ పోరాడారు. రాష్ట్రం కోసం ఆ ఇద్దరు చెయ్యి కలిపారు. గొడవలు కేసులు భరిస్తూ ముందడుగు వేశారు. విజయం లేకపోతే జీవితమే లేదన్న చిట్ట చివరి స్థాయికి వెళ్లారు. ప్రజల కోసం పెట్టుకున్న నమ్మకాన్ని అఖండ ఆంధ్రావని ఏకపక్ష విజయాన్ని అందించింది. మీరే మా పాలకులు అంటూ ప్రతిపక్షాన్ని కనుచూపు మేర కూడా లేకుండా చేసింది. జనం ఇచ్చిన గెలుపును బాధ్యతగానే తీసుకున్నానంటూ జనసేనాని చంద్రబాబు చేయి పట్టుకుని పలికిన భావోద్వేగాన్ని మీరు చూడండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇవాళ విజయవాడలో ఎన్డీఏ శాసనసభ పక్షనేత ఎంపిక కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు వైసీపీ పాలనలో పడిన కష్టాల్ని గుర్తు చేసుకున్నారు. ఓ దశలో చంద్రబాబును పక్కనే నిలబెట్టుకుని ఆయన చేతిలో చెయ్యేసి ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు ఎన్డీఏ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గతంలో తాను చెప్పినట్లుగా చంద్రబాబు దార్శనికుడని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబుకు కూడా అభినందనలు తెలిపారు. 5 ఏళ్లుగా ఏపీ ప్రజలు నలిగిపోయారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులపై సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో ఎన్నికయ్యామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ విజయం దేశానికే స్ఫూర్తినిచ్చిందన్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు 3 పార్టీలు కలిసి చూపించాయని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వరని, తాను ఇచ్చిన మాటపై నిలబడి ప్రజల నమ్మకాన్ని పెంచామన్నారు. చాలా హామీలిచ్చామని, ఇది కక్ష సాధింపులకు సమయం కాదని, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని పవన్ అన్నారు. ఉమ్మడిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, శాంతి భద్రత అంశంలో బలంగా నిలబడాలని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. ఇలాంటి కీలక సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందన్నారు. విదేశీ నాయకులను తెలుగు రాష్ట్రాలకు తీసుకురాగల చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం ఉందన్నారు. అనుభవంతో పాటు ధైర్యశాలి అయిన చంద్రబాబును అందుకే ఎన్డీఏ నేతగా ఎన్నుకుంటున్నామన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.